వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు సింగపూర్లో జరిగిన ప్రమాదవశాత్తు తను ఈ స్మోక్ అయితే మింగడంతో కొంచెం అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో జనసేన నాయకులు మొత్తం అంతా పవన్ కుమారుడికి క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బేగా నయం అవ్వాలని చెప్పి విశాఖలో ఆంజనేయ స్వామికి అయితే ప్రత్యేక పూజ అయితే నిర్వహించారు. మనతో పాటు సైనికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా ఎందుకు ఈరోజు ఈ పూజలు చేస్తున్నారు? నిన్న సింగపూర్లో జరిగింది చిన్న సంఘటన కాదండి. దాదాపు 15 మంది చిన్నారులు దాంట్లో గాయాల పాలయ్యారు. దాంట్లో 3rd degree బర్న్స్ జరిగినాయి. మరీ ముఖ్యంగా ఒక చిన్నారైతే తన ప్రాణాలను కూడా కోల్పోయాడు అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో. మరి ఈ సందర్భంగా ఈ దుర్ఘటన తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు మేము ఆయన దగ్గర వద్దకు వెళ్ళి, ఆయన అరకు ప్రాంతంలో పర్యటనలో ఉన్నారు, మేము వెళ్ళి ఆయన కోరాం ఒకటే, మీరు దయచేసి ఈ పర్యటన ఇక్కడితో ముగించి మీరు త్వరగా వెళితే కనుక ఆ మీ కుటుంబానికి మీరు ధైర్యంగా ఇవ్వచ్చని చెప్పి ఉంటారనే అంశం మేము తెలియజేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, నేను గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇక్కడ రచ్చబండ నిర్వహించి మరీ ముఖ్యంగా శంకుస్థాపనలు ప్రారంభించి ఆ వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని ద్వారా టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరిగితే ఇక్కడ ఉన్న గిరిజనులకి వ్యాపార లాభాలు పెరుగుతాయి, నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోను అని చెప్పని ఆయన చేపట్టిన అన్ని కార్యక్రమాలు, ఆయన డిప్యూటీ సీఎంగా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుకున్నాక మాత్రమే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళడం జరిగింది. మరి వారి బాబుకి లంగ్స్ మొత్తం కూడా ఆ పొగ నిండిపోవడంతో బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుపుతున్నారు. కాబట్టి ఆ మార్క్ శంకర్ గారు త్వరగా కోలుకోవాలని ఈరోజు మా పీతలమూర్తి గారి ఆధ్వర్యంలో, మా బొలిశెట్టి శ్రీనివాస సత్యనారాయణ గారు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, జిల్లా వ్యాప్తంగా వచ్చిన జనసైనికులు అందరం వచ్చి హనుమాన్ విగ్రహం దగ్గర పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మూర్తి యాదవ్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఇవాళ మార్క్ శంకర్ పవనోవిచ్ గారు ఏదైతే నిన్న ప్రమాదవశాత్తు స్కూల్లో అక్కడ అగ్ని ప్రమాదంలో గాయాలైనయో, పవన్ కళ్యాణ్ గారు పరిపాలనా దక్షతతో ఉన్నటువంటి ఏకైక మహోన్నతమైనటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కుటుంబానికి చిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగినప్పటికీ కూడా నిన్న ఏదైతే గిరిజనుల మధ్యన జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలు, గిరిజన ప్రాంతాలు ఇవాళ బాగా డోలీ మోతలను కూడా అసలు లేకుండా చేయాలి, మనం గిరిజనులకు అండగా ఉండాలి, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆమ్లెట్ విలేజెస్లో ఒక నిరంకుశ దీక్షతో చేస్తున్నటువంటి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకొని వెళ్తానని చెప్పి నిన్న వెళ్ళటం జరిగింది. సింగపూర్లో జరిగినటువంటి ఆ చిన్న స్వల్ప అగ్ని ప్రమాదంలో వాళ్ళ కుమారుడు కొన్నిదెల మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలే కాదు, భారతదేశంలో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా త్వరగా కోలుకోవాలని, ఆ బాలుడు కోలుకోవాలని చెప్పి మేము అందరం కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఇవ్వాలి. జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇవ్వాలి. వెంకోజీపాలెం దగ్గర హనుమాన్ విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం, ఆ కుమారుడికి బేగా కోలుకోవాలి, మా అందరి ఆయుష్ కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆశీర్వదిస్తూ మేము అందరం కూడా కోరడం జరిగింది. చెప్పండి, ఈ ప్రత్యేక పూజల కోసం ఏం చెప్తారు? అంటే దేశంలో ధర్మాన్ని రక్షించడానికి, కేవలం హిందూ ధర్మమే కాకుండా అన్ని ధర్మాలను రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు. ఇటువంటి వ్యక్తి అంటే రాజకీయాల్లో ఉంటూ ధర్మం గురించి మాట్లాడడం కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. నాకు చెప్పింది ఏంటంటే, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి దేవుడు అండగా నిలబడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇతను పవన్ కళ్యాణ్ గారు ధర్మానికి రక్షకుడిగా నిలబడ్డారు. నిన్న జరిగింది చూస్తే, ఒక అగ్ని ప్రమాదం సింగపూర్లో సంభవిస్తే ఒక బాలుడు చనిపోతే మిగతా వాళ్ళందరికీ తీవ్ర గాయాలైతే ఈయన మాత్రం అందులోంచి కొద్దిగా తక్కువ గాయాలతో బయటపడడం జరిగింది. అది ఒక రకంగా భగవంతుడు ఆయన బిడ్డను కాపాడాడని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ధర్మాన్ని ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి ఆయనకి భగవంతుడు అండ దొరికిందని మేము అనుకుంటున్నాం. ఈరోజు ఉదయం మూర్తి యాదవ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం అందరినీ పిలిచి ఇక్కడ కూర్చొని మొత్తం జన సైనికులు, వీర మహిళలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే పక్కనున్న నియోజకవర్గం చోడవరం నియోజకవర్గం నుంచి కూడా చోడవరం ఇన్ఛార్జ్ రాజు గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడం జరిగింది. ఇది నార్మల్గా ఒక నాయకుడి గురించి ఇంతమంది వాలంటరీగా వచ్చి చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ, అలాగే తెలుగు వారందరూ, ఇప్పుడు దేశంలో ఉన్న హిందువులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు, ఆయన కుటుంబం వైపు చూస్తున్నారు. ఈరోజు మార్క్ శంకర్ పవనోవిచ్ అంటే దేశంలోనే ఆయన పేరు వినబడింది సడన్గా. అంటే అది ఏ అదృష్టమో తెలియదు, కానీ ఆయనకు ఆపద వచ్చింది. ఆపద నుంచి ఆయన కోలుకున్నారా లేదా అని ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది.
సో డెఫినెట్గా కోలుకొని పైకి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, మార్క్ శంకర్ కోసం ఏం చెప్తారు? ఈ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారు రాజకీయ దీనిలో హామీ ఇచ్చిన మాట, గిరిజనులకు ఇచ్చిన హామీ ప్రకారం వారి కార్యక్రమంలో ఉండగా మార్క్ శంకర్ గారికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఒకే రోజు అదే రోజు పెద్ద కుమారుడు పుట్టినరోజు, అదే రోజు చిన్న కుమారుడికి ఇలా జరగడం పవన్ కళ్యాణ్ గారు ఒకంత బాధకి గురయ్యారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు త్వరితగతిన కోలుకోవాలని జన సైనికులు, కార్యకర్తలు, పెద్ద నాయకులు అందరూ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద చేరుకుని వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందండి. నిజంగా ఒక నిజాయితీపడిన నాయకుడికి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. తొందరగా కోలుకోవాలని, బాబుకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా త్వరితగతిన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మేడం చెప్పండి, ప్రత్యేక పూజలు ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారి తనయుడు సింగపూర్లో యాక్సిడెంట్కి గురి కావడము, ఫైర్ యాక్సిడెంట్ స్కూల్లో అంటే అది చిన్న విషయం కాదు. దాని ఇమీడియట్గా సహకారాలు అందని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే పాటుపడుతూ ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అదే నిన్న చూసినట్టయితే విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఉంటూ గిరిజన ప్రజలకి డోలీ రహిత రహదారులు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ముందుండి చేస్తూ ఇంతమంది కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తికి ఇది ఒక మేము వాళ్ళ కొడుకు అంటే జనసేన ఒక ఫ్యామిలీ అని ఫీల్ అవుతాము. ఆ ఫ్యామిలీలో బిడ్డకి ప్రమాదం జరిగినప్పుడు ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది, ఆ మహనీయుడిని బిడ్డని కాపాడమని చెప్పి. అలాగే మార్క్ శంకర్ అనే బాబు కోలుకుంటున్నాడు. తను త్వరలోనే తన పిక్చర్స్ అని రిలీజ్ చేసి తను బాగున్నాడని చెప్పి మనం త్వరలోనే వార్త వినబోతున్నాము. ఆ ఫ్యామిలీకి పూర్తి బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ దేవుడు దాన్ని కోరుకుంటూ మేము అందరం కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది. చెప్పండి, ఏం చెప్తారు? ముందుగా మార్క్ శంకర్ పవనోవిచ్ గారికి తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో మూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆయనకి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని పూజా కార్యక్రమాలు చేశామో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రితో సహా ముఖ్య నాయకులు, అదే ఆపోజిషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ అందరూ కూడా ఈయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి టూరు గిరిజన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం పెట్టారో ఆ టూర్లోని డుమ్రిగూడ కార్యక్రమం ముందు రోజు అయింది. ఆ కార్యక్రమం జరిగినప్పుడు ఎంత యాక్టివ్గా, ఎంత సంతోషంగా గిరిజన ప్రాంతాల్లో ఆ లోతు గ్రామాల లోపలికి వెళ్ళి రోడ్లు అన్నీ చూసి అక్కడ ఏవైతే శంకుస్థాపనలు అన్నీ చేశారో ఆ రోజు ఆయన యాక్టివ్నెస్ చూసామో, నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళ అబ్బాయి ప్రమాదం సాతు ఏదైతే జరిగిందో దానిలో పక్కన పెట్టి నాకు ముందు ప్రజలు ముఖ్యం, తర్వాతే ఏదైనా నా ఫ్యామిలీ కానీ ఏదైనా ప్రజలకి నేను చూసుకుంటే ఆటోమేటిక్గా నా ఫ్యామిలీకి మంచి జరుగుతుందన్న ఆలోచనతో అదే యాక్టివ్నెస్తో పూర్తిగా ప్రజల తాలూకు కార్యక్రమాలు ఏవైతే ఉండి అవి చూసుకొని అక్కడ రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల రూపాయలు తన సొంత నిధులతో ఇచ్చి ఆ కార్యక్రమం అయిపోయాక ఏదైతే కాఫీ తోటల్లో ఉన్న బ్రిడ్జిని ఓపెన్ చేసి అప్పుడు ఆయన సింగపూర్ వెళ్దామని నిశ్చయించుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడికి ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా బలమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లలు అందరూ బాగోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చెప్పండి రాజుగారు, మార్క్ శంకర్ కోసం ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు, అన్ని ప్రాంతాల నుంచి అయితే మీ నాయకులు అయితే వచ్చారు, ఏం చెప్తారు? నిత్యం ప్రజల కోసం పరితపించే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ప్రజల కోసమే లేదు ముఖ్యంగా గిరిజనుల కోసం ఒక పర్యటనలో ఉండగా వారి చిన్న కుమారుడికి సింగపూర్లో యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టం. మరి సహజంగా కుటుంబాలు ఇటువంటి జరిగినా కూడా ఆ మనోధైర్యం వారికి ఉన్నా కూడా మరి వారికి ఉన్న లక్షలాది మంది అభిమానులు అవనండి, లేకపోతే మా జనసేన పార్టీ శ్రేణులు అవనండి ఆందోళన చెందిన మాట వాస్తవం. నిన్న తెలిసింది ఆ బాబు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడని, చాలా సంతోషం. అయితే ఈ సమయంలో ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తిగత జీవితంలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. కానీ ఒక ప్రజా జీవితంలో ఉన్న ప్రజానాయకుడి పట్ల ఇన్ని లక్షల మంది ఆందోళన చెందుతున్నారంటే మాకు వారి పట్ల అభిమానం, అరే వారికి ప్రజల పట్ల అభిమానం, ఇది ఒక అనుసంధానం అయింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రార్థన చేసి లేదా సంఘీభావం తెలిపి మనస్ఫూర్తిగా బాబు రికవర్ అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నామంటే ఇది పవన్ కళ్యాణ్ గారి కొడుకుగానే కాదు, పవన్ కళ్యాణ్ గారైనా మా కుటుంబ సభ్యుడిగా ఉన్నారు, మాకు అన్నదమ్ముడిగా కొడుకుగా ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి ప్రజల మనసులో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఈవేళ వారి కుమారుడికి ఇలా జరిగిందనేసరికి కాస్త ఆందోళన చెందినమాట వాస్తవం. ఖచ్చితంగా ఆ బాబు వెంటనే రికవర్ అయ్యి కళ్యాణ్ గారికి మానసికమైన స్థైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజుగారు చెప్పండి, ఈ ప్రత్యేక పూజలు ఏం చెప్తారు మీరు? బాబు కోలుకోవాలని ఆశిస్తున్నారా?
అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు మార్క్ శంకర్. మరి నిన్న సింగపూర్లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అందులో సుమారుగా 15 మంది పిల్లలు చాలా గాయాల పాలై ఒక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఆ టైంలో కరెక్ట్గాను మరి పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మాన్యంలో పర్యటనలో ఉండి శంకుస్థాపనలు చేస్తున్నప్పటికీ తెలిసి వెంటనే దిగ్భ్రాంతి చెంది అదే రోజు పెద్ద కుమారుడు బర్త్డే కూడా దాన్ని కొంచెం బాధ కలిగించినప్పుడు కూడా ఓ నిజాయితీ నిబద్ధతతో నాకు సమాజమే దేవాలయం, సమాజం తర్వాతే నా కుటుంబం నాకు ఆలోచనతో ఆయనమ్మ అక్కడ పూర్తి చేసుకొని నిన్న రాత్రే మరి చిరంజీవి గారు వాళ్ళ వదిన గారు అందరూ కలిసి అక్కడికి వెళ్ళడం. అదేవిధంగా మరి నిన్న ఈ సంఘటన జరిగిందంటే కేవలం ఆయన ఒక కుటుంబంలో కాదు, ఈ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఉలిక్కిపడిన సందర్భం జరిగింది. ఇవాళ ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం వాళ్ళు బాగుండాలని ఒక ఆలోచనతో, అటువంటి వ్యక్తి బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం పూజలు చేస్తూ మరి దండాలు పెడుతూ మొక్కులు మొక్కుతున్నారు. ఇవాళ మీరు చూశారు ఆంజనేయ స్వామి గుడిలో ఇక్కడ పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుంటే ఈ సమాజం బాగుంటుంది, ఈ సమాజం బాగుంటే మనం బాగుంటామని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నారు. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తారంటే అది ఆయన చాలా గొప్పతనం. మరి నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, నారా లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు, అలాగే మరి మోడీ గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఆయన ఎలా ఉంది ఆరోగ్యం పట్ల భగవంతుడు చల్లగా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకొని ఇవాళ పూజలు చేసి వాళ్ళ కుటుంబం తప్పనిసరిగా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం జన సైనికులుగా. ఇది నిన్న ఏజెన్సీ ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమంలో ఉన్న పవన్ కళ్యాణ్, జనసేన నేత పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కొద్దిపాటి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇంకా మిగతా 15 మంది కూడా గాయపడడం అయితే జరిగింది. వాళ్ళంతా బాగుండాలి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఆయురారోగ్యాలతో ఆయనకంతా మంచి జరగాలని చెప్పి విశాఖలో జనసేన నేతలు అయితే ఆంజనేయ స్వామికి అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. కొబ్బరికాయలు అవి కొట్టి స్వామివారిని అయితే ప్రార్థించడం అయితే జరిగింది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.